లండన్లో యుద్ధం జరుగుతున్నా కూడా అక్కడ ప్రజలు వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఆ యుద్ధం జరుగుతున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కోవాలి, వాళ్ళకి స్థావరాలు ఏర్పాటు ముందుగానే చేసి ఉంచుతారనమాట. పైన విమానంలోంచి ఎప్పుడైనా బాంబులు పట్టడం కానీ విమానంలో దాడులు జరుగుతున్నప్పుడు ఈ ప్రజలందరూ ఎట్లా దాక్కోవాలి, ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి వాళ్ళకి ముందే సూచనలు ఇచ్చి ఉన్నారు కాబట్టి అక్కడ పైన విమానంలో విమానం నుంచి పైన దాడులు జరుగుతుంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా ఈ క్యాబరే డ్యాన్స్లు ఇవన్నీ జరుగుతున్నా కూడా వాటిని ఆపేసి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఎవరు ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు దాక్కుంటూ ఉన్నారంట. ఆ షెల్టర్లోకి వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు అందరూ. మేము క్లబ్లో నుంచి బయటకు వచ్చి పిడకిళ్ళిలో నడుస్తున్నాము. అప్పటికి చీకటి పడింది. కానీ సూక్ష్మ శరీరాలలో ఉన్న మాకు మాత్రం మేము శ్రీలంకలో బయలుదేరేటప్పుడు ఉన్న నీలివర్ణమే ఇక్కడ ఉంది. అంటే మనం ఆత్మస్వరూప రూపంలో ఉన్నప్పుడు మనకి పగలకి రాత్రికి తేడా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా నీలివర్ణంలోనే మనం ఉంటామన్నమాట. ఆ వెలుతురులోనే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి అట్లానే ఉందంట వాళ్ళకు కూడా. అప్పటికే బాంబులు పడుతున్న చప్పుడు వినపడుతోంది. బాంబులు ఇక పైనుంచి పడతా ఉన్నాయి అన్నమాట. ఆ చప్పుడు వినపడుతూ ఉంది. ప్రతి క్షణం తుపాకులు పేల్చిన శబ్దాలు గాలిలో వినిపిస్తూ ఉన్నాయి. కొంచెం సేపు ప్రశాంతించినట్లయింది. ఇంతలో ఒక ఇంగ్లీష్ ఫైటర్ విమానం కార్యరంగంలోకి దూకింది. ఇక యుద్ధం స్టార్ట్ అయింది. అక్కడ బాంబులు పేలటం కానీ తుపాకులు కాల్చటం కానీ ఆ సౌండ్లన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న కింద ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దాక్కోవాల్సిన స్థావరాల్లో వెళ్ళి వాళ్ళు దాక్కుంటూ ఉన్నారంట. దాదాపు ఆ సమయం నేను గమనించాను. మా భారతీయ నేస్తం మళ్ళీ నాతోనే ఉన్నాడు. మేము వెళ్ళి ఏదన్నా సాయం చేయగలమేమో చూద్దాం అన్నారు ఆయన. ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు. అయినా అలాగే ఆయనని అనుసరించాము. ఇక్కడ చూడండి, భారతీయ నేస్తం ఏం చెప్పాడు, మనం ఏమైనా సహాయం చేయగలమేమో వాళ్ళకి, కింద ప్రజలకి. మరి వాళ్ళు పరుగులు తీస్తూ దాక్కుంటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేద్దామా అని చెప్పేసి అంటే అప్పుడు దాకా ఇతనికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఆత్మస్వరూప రూపంలో ఉన్నా కదా నేను, భౌతికంగా లేను కదా, నేనేం సహాయం చేస్తాను, నేనేం ఉపయోగపడతాను వాళ్ళకి అనుకున్నాడు. ఎప్పుడైతే భారతీయ నేస్తం ఆ మాట అన్నాడో అప్పుడు ఆయన వెనకాల నడవటం మొదలుపెట్టాడంట. వెంటనే లేచి బిల్డింగుల పైకి ఎగిరాము. లండన్ పైన ఉన్నాం గాలిలో. మా చుట్టూ బ్రిటిష్ యుద్ధ విమానాలు, శత్రువుల బాంబు విమానాలు ఉన్నాయి. చూస్తే చార్లెస్ మాతో కనపడలేదు. దారి తప్పిపోయాడా అని అనుకున్నాను. ఆయనతో కాదు, అలా కాదు, కుక్కల్లా కాట్లాడుకోవటం జరిగితే ఇక్కడ వాడు ఉండడంట. ఈ మధ్యనే కదా వాడికి కాల్చి చంపేశారు. ఆ జ్ఞాపకం ఇంకా వాడి మనసులో పచ్చిగానే ఉందట. అందుకనే అలాంటప్పుడు మాయమైపోతాడంట. బహుశా తర్వాత కనపడతాడేమో అన్నాడు మా భారతీయ నేస్తం. కానీ ఆ తర్వాత వాడు నాకు అసలు కనపడనే లేదు. ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అతడు ఎప్పుడైతే ఆ యుద్ధ రంగంలో ఆ బాంబుల పేళ్ళుళ్ళకే అతను చనిపోయాడు కాబట్టి ఆ చప్పుళ్ళు మళ్ళీ వినపడేసరికి ఆత్మస్వరూపం అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. ఆ సౌండ్లు వినపడినంత దూరంగా వెళ్ళిపోయింది అనమాట. అది వాళ్ళన్న తర్వాత నెమ్మదిగా గమనించాడంట. ఈ యుద్ధం నరకం ద్వారా సాగాం. బాంబులు, మిషన్ గన్ల చప్పుళ్ళు వినపడుతూనే ఉన్నాయి. యుద్ధ విమానం పైలట్ జీవితంలో ఏమిటో మొట్టమొదటిసారిగా చూశాను. ఇప్పుడు దాకా నా తమ్ముడు పైలట్గా ఉండి చనిపోయాడని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు ఆత్మస్వరూప రూపంలో తను కూడా ఆ విమానం పక్క నుండి ఆ పైలట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎట్లాగా చేస్తున్నాడు అన్నది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడంట. ఒక్కొక్కసారి డ్యూటీల మధ్య వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకు కారణం అలా డ్యూటీలో గాలిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. దాని ఫలితమే ఆ ప్రవర్తన అని అప్పుడు గ్రహించాను. అప్పుడే నాకు అర్థమైంది. తినండి, తాగండి, సంతోషంగా ఉండండి, రేపు చచ్చిపోతాం కదా అని పూర్వం నుంచి పెద్దలు ఎందుకు అంటున్నారు? నిజమే కదా. మరి ఏ క్షణాన మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టాలో మనకు తెలీదు. ఏ క్షణానైనా సరే మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అందులో యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు ఏం చేస్తారో, ఎప్పుడు శరీరాన్ని వదిలేస్తారో, ఎప్పుడు ఎలా ఉంటారో అనేది వాళ్ళకి తెలియదు. అందుకనే ఉన్నప్పుడే తినండి, ఉన్నప్పుడే తాగండి, ఉన్నప్పుడే సంతోషంగా ఉండండి అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట. అది అతనికి ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే ఆ పైలట్ ఇప్పుడు దాంట్లోంచి విమానంలోంచి ఎప్పుడు పడిపోతాడో తెలీదు, ఎప్పుడు దాని మీద బాంబు పడుతుందో తెలీదు అని అప్పుడు అర్థం చేసుకున్నాడంట. ఈ మాటలు తప్పకుండా ఈ యుద్ధ సైనికుల గురించే చెప్పి ఉంటారు. తీరిక దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యి. సర్వ విధాల రిలాక్స్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటే మనం తప్పు పట్టగలమా?
మా భారతీయ నేస్తం ఒక విమానం వెంట పడ్డాడు. అది హోరాహోరీగా యుద్ధం చేస్తున్న విమానం. దానికి ఏం గతి పడుతుందో ఆయనకి తెలిసినట్లుంది. కొన్ని క్షణాలలో ఒక మిషన్ గన్ను నిప్పులు కక్కుకుంటూ ఆ విమానం మీద నేల కొరిగిపోతుంది. అది ఎంత వేగంగా గింగిర్లు తిరుగుతూ కిందకి పడిపోతుందో అంత వేగంగాను మేము దాని వెంట వెళ్ళాం. దాని ఇంజిన్లో నుంచి మంటలు రావటం కనిపించింది. క్రమేణా ఆ మంటలు ఆ విమానం చుట్టూ మొత్తం కూడా చుట్టుముట్టాయి. ఆ విమానం బాధాకరమైన శబ్దంతో వెళ్ళి నేలను తాకింది. దానిలోని పైలట్ ఎగిరి దాని కలశాల మధ్య పడ్డాడు. కొన్ని క్షణాల వరకు అంతా మంటలమయం. వెంటనే అంబులెన్సులు వచ్చాయి, కానీ పైలట్ ఏ విధంగానూ కాపాడలేని పరిస్థితి. చూడండి, మరి పైలట్ ఆయన యుద్ధం పైన ఉండి ఆకాశంలో ఉండి ఆయన కూడా బాంబులు వేస్తూ మరి తుపాకులు కాలుస్తూ అవన్నీ చేస్తూ ఉన్నా కూడా వేరే బాంబులు వచ్చి ఆ కాల్చిన గన్ను అవన్నీ వచ్చి దీని మీద పడ్డప్పుడు అది మంట మండిపోయి అది కింద గింగిరాలు కొట్టుకుంటూ కింద పడిపోవటం జరిగింది. అందులో ఆ పైలట్ కూడా మరణించటం జరిగింది. కానీ వీళ్ళు ఆత్మస్వరూప రూపంలో ఉన్నారు కాబట్టి అతనికి ఎటువంటి సహాయం కూడా చేయలేకపోయినట్లే అయిపోయిందనమాట. అతను కింద పడటం, ఆ శరీరము కింద పడిపోవటం, ఆ ప్రాణం పోవటం అంతా కూడా వీళ్ళ కళ్ళ ముందే జరిగిందంట. మరి చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా కూడా ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఏదైనా మనం సాహసం చేయాలన్నా ఈ శరీరంతో ఉన్నప్పుడే చేయగలం. కానీ ఆత్మస్వరూప రూపంలో ఉన్నప్పుడు అప్పుడు చేయగలగని కొన్ని చేయగలము, కానీ భౌతికంగా చేయగలగని అన్నీ మాత్రం ఇప్పుడే మనం చేసి అందరికీ సహాయం చేస్తూ అందరితో సంతోషంగా ఈ జీవనం కొనసాగించాలి. మరి ఇది మనం ఇప్పుడు వీళ్ళ ఆత్మస్వరూప రూపంలో వీళ్ళు పైన తిరుగుతున్నా కూడా అక్కడ మానవుడికి ఎటువంటి సహాయం చేయలేకపోవటం మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు ఈ విశేషాలు మరి తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలు రేపు తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.